హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ కాలంలో అయినా మన మొక్కలు హెల్తీగా బలంగా ఉండాలంటే మనం ఇచ్చే పోషకాలను బట్టే మన మొక్కలు బలంగా ఉంటాయండి. ఎప్పుడూ చెట్టు నిండా పూలు పూస్తూ హెల్తీగా ఉంటాయి. ఇలా ఉండటానికి నేనేం ఫర్టిలైజర్స్ యూస్ చేస్తానో ఈరోజు మీతో ఒకటి షేర్ చేసుకోబోతున్నానండి. అది కిచెన్ వేస్ట్ తోటి మన ఇంట్లో ఉండే వాటితోనే ఫ్రీగా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోటే ఎలా చేయాలనేది మీకు ఈరోజు చూపించబోతున్నానండి. 2 విధాలుగా కూడా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు చూపబోయేది అది 2 విధాలుగా కూడా ఎలా ఇవ్వాలనేది మీతోటి ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. చూసారా, మన ఇంట్లో ఎప్పుడు కిచెన్లో చాలా వేస్ట్ వస్తూ ఉంటుంది కదండి. కూరగాయలు కట్ చేసినప్పుడు కానీ, పళ్ళు కట్ చేసినప్పుడు కానీ, పండ్ల తొక్కులు, కూరగాయల తొక్కులు అవన్నీ వస్తాయి కదండి. ఆకుకూరలు ఒలుచుకున్నప్పుడు కానీ, వీటిలన్నిటి యూస్ చేసి మనం ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నానండి. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ అంతా ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో వేసేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఉడకబెట్టినవి ఏవి వాడకూడదండి. మామూలుగా మనం కూరగాయలు కట్ చేసినప్పుడు వచ్చినవి అవి మాత్రమే వాడాలి. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్లో కిచెన్ వేస్ట్ అంతా మునిగేలాగా నీళ్లు పోసుకొని ఆ తర్వాత కొంచెం బెల్లం వేయాలండి. దీంట్లో ఈ బెల్లం ఎందుకు వేస్తామంటే ఇది మొత్తం ఫర్మెంట్ అవుతుందండి. ఫర్మెంట్ అయ్యి పురుగులేమి రాకోకుండా మంచి లిక్విడ్ తయారవుతుంది మనకి హెల్తీగా మొక్కలకి అనేది. ఇలా కిచెన్ వేస్ట్ అంతా పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 రోజులు అలానే ఉంచాలండి. ఇది నేను ఆల్రెడీ 5 రోజుల క్రితం ఫర్మెంట్ చేశానండి. చూసారా, ఇందులో అంతా కోడిగుడ్డు పెంకులు, అరటి తొక్కలు, ఆ గ్రీన్గా కనిపిస్తుంది అంతా ఆకుకూరలు వేస్ట్ అండి. ఆకుకూరలు మనం ఒలిచిన తర్వాత అది నేను ఏది పడేయనండి. నైట్రోజన్ మనకు వస్తుంది మొక్కలకి. అవన్నీ కూడా నేను ఇందులో ఫర్మెంట్ చేసి పెట్టానండి. దీనికి ఇప్పుడు ఒక క్లాత్ ఇలా చుట్టేసేసేసి దీన్ని ఇప్పుడు ఒక టబ్లో మనం వడగట్టుకుందామండి. ఓన్లీ లిక్విడ్ మాత్రమే మనం యూస్ చేస్తాము. మనం ఈ కిచెన్ వేస్ట్లో ఇప్పుడు వాటర్ పోసి బెల్లం వేసి ఉంచడం మూలాన ఇది బాగా ఫర్మెంట్ అయ్యి దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనకి ఇందులో వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇది మొత్తం మనం ఇలా వడగట్టుకోవాలండి. దాంట్లో నుంచి చెత్త ఏమి రాకోకుండా ఓన్లీ లిక్విడ్ మాత్రమే మనం యూస్ చేసుకుంటాము. ఇలా మొత్తం వడగట్టేసేసుకోవాలండి. నేను ఇలా బకెట్లో వేసాను కాబట్టి నేను ఇలా క్లాత్ కట్టి వడగట్టుతున్నానండి. లేకపోతే మనం వడకట్ట తీసుకొని వడకట్టేసుకోవచ్చు ఆ లిక్విడ్ అంతా. ఇలా వడగట్టుకున్న తర్వాత 1:10 రేషియోలో వాటర్ అనేది మనం దీంట్లో కలుపుకోవాలండి. ఇలా 1:10 రేషియోలో వాటర్ కలిపిన తర్వాత చూసారా, ఇప్పుడు ఈ వాటర్ని మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేసేయచ్చండి. ఇలా మొక్కలకి ఇవ్వటం వలన ఇన్స్టెంట్గా మనకి మొక్కలకి అనేవి బలం అనేది అందుతుందండి దాంట్లో నుంచి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.